ఐపీఎల్ 2025 సీజన్ చాలా ఉత్కంఠభరితంగా అయితే జరుగుతుంది. ఆల్మోస్ట్ ఐపీఎల్ సీజన్ లీగ్ దశలో ముగిసే స్టేజ్కి అయితే వచ్చేసాయి. ప్రజెంట్ టైంకి ఈ సీజన్లో 65 మ్యాచ్లు అయితే కంప్లీట్ అయ్యాయి. ఇంకో 5 మ్యాచ్లు జరిగితే లీగ్ స్టేజ్ కంప్లీట్ అయితే అయిపోతుంది. అయితే ప్లే ఆఫ్స్కి అఫీషియల్గా 4 జట్లు క్వాలిఫై అవగా రిమైనింగ్ 6 జట్లు అఫీషియల్గా ఎలిమినేట్ అయితే అయిపోయాయి. ఐపీఎల్ 2025 ప్లే ఆఫ్ టీమ్స్లో తొలి టీమ్గా జీటీ, పంజాబ్ కింగ్స్, ఆర్సీబీ, ఎంఐలు క్వాలిఫై అయ్యాయి. అయితే ఏ ఫ్రాంచైజీ అయితే టాప్ 2 స్పాట్స్లో ఉంటాయో వాటికి ఎక్కువగా ఫైనల్కి చేరే అడ్వాంటేజ్ అయితే దొరుకుతుందని అందరికీ తెలిసిందే. అందుకే ఈ వీక్ అంతా టాప్ 2 స్పాట్స్ కోసం ఫిక్స్ అయ్యేందుకు ప్లే ఆఫ్ టీమ్స్ గట్టిగా కష్టపడక తప్పదని చెప్పుకోవచ్చు. అందుకే ఈ లీగ్ స్టేజ్ ఫైనల్కి వచ్చినా కూడా మరింత ఆసక్తి అయితే పెంచుతుందని చెప్పుకోవచ్చు. ఫస్ట్ 2 స్పాట్స్లో ని స్ట్రాంగ్గా చూసుకునే క్రమంలోనే జీటీ చేతులెత్తేసింది నిన్న. అలాగే మొన్న ఆర్సీబీ కూడా చేతులెత్తేసింది. సో టాప్ 2లో ఎవరుంటారనే దాని గురించి టఫ్ మ్యాచెస్ అయితే చూడబోతున్నాం. దీనిలో భాగంగానే మే 25న ఆఫ్టర్నూన్ మ్యాచ్గా 3:30 ఈ సీజన్లో 67వ మ్యాచ్గా గుజరాత్ టైటాన్స్కి హోమ్ గ్రౌండ్ అయిన అహ్మదాబాద్ వేదికగా జీటీ మరియు సిఎస్కేలు ఒక ఇంట్రెస్టింగ్ ఫైట్కి అయితే సిద్ధమైపోయాయి. ఈ మ్యాచ్లో జీటీ గెలిస్తే డెఫినెట్లీ ఫస్ట్ 2 స్పాట్స్లో ఉండి లీగ్ స్టేజ్ని కంప్లీట్ చేసే ఛాన్సెస్ అయితే మ్యాక్సిమం కనబడుతున్నాయి. లేదంటే డెఫినెట్లీ జీటీకి రిస్క్ తప్పదని చెప్పుకోవచ్చు. అలానే అదర్ ఎండ్లో సిఎస్కే పాయింట్స్ టేబుల్ని ఐపీఎల్ హిస్టరీలో ఫస్ట్ టైం లాస్ట్ ప్లేస్లో కంప్లీట్ చేయబోతుంది. ఒకవేళ ఈ మ్యాచ్ని అయితే గెలిచి మంచి మూమెంట్తో ఈ సీజన్ని ఫినిష్ చేయాలని సిఎస్కే భావిస్తుంది. అందుకే ఈ మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్గా మారిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ మ్యాచ్ జరిగే స్టేడియం డీటెయిల్స్ ఏంటి, పిచ్ రిపోర్ట్ ఎలా ఉండబోతుంది, వెదర్ కండిషన్స్ పరిస్థితి ఏంటి, లైవ్ ఎక్కడ చూడొచ్చు, ఈ గ్రౌండ్లో ఐపీఎల్ స్టాట్స్ ఎలా ఉన్నాయి, అలాగే ఇరువురు టీమ్స్ యొక్క హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఎలా ఉన్నాయి, అలాగే ఇరువురు టీమ్స్ యొక్క ప్లేయింగ్ లెవెల్లో బిగ్ ట్విస్ట్లు చేంజెస్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా, అలానే ఏ టీం ఫేవరెట్గా ఉంది, ఏ టీం గెలిచే పాసిబిలిటీస్ ఎక్కువగా ఉన్నాయి, అన్నిటి గురించి ఈ వీడియోలో క్లియర్ కట్గా తెలుసుకుందాం. ముందుగా ఈ మ్యాచ్ జరిగే స్టేడియం డీటెయిల్స్ మాట్లాడుకుంటే నరేంద్ర మోడీ స్టేడియం, మొటేరా స్టేడియం అహ్మదాబాద్లో అయితే ఉంది. జీటీకి ఇది హోమ్ గ్రౌండ్గా ఉంది. ప్రపంచంలో కల్లా పెద్ద గ్రౌండ్గా దీని గురించే చెప్పుకోవచ్చు. దీన్ని 1982లో ఓపెన్ చేశారు. బట్ 2008లో దీన్ని రెనోవేట్ చేసుకున్నారు. ఆడియన్స్ కెపాసిటీ 132,000గా చెప్పుకోవచ్చు. డైమెన్షన్స్ పరంగా బిగ్ గ్రౌండ్ అయినప్పటికీ బట్ T20 ఫార్మాట్ అలానే ఐపీఎల్లో సో డెఫినెట్లీ బౌండరీస్ అండ్ డైమెన్షన్ చాలా తక్కువగా ఫిట్ చేస్తున్నారు. కాబట్టి స్క్వేర్ బౌండరీస్ వచ్చేకి 69 మీటర్లు గాను, స్ట్రైట్ బౌండరీ 74 మీటర్లు గాను, బిహైండ్ వికెట్స్ వచ్చేకి 59 మీటర్లు గాను ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక తర్వాత ఆల్ ఇంపార్టెంట్ పిచ్ రిపోర్ట్ గురించి మాట్లాడుకుంటే నరేంద్ర మోడీ స్టేడియం బ్యాట్స్మెన్స్కి ఈజీగా ఉండేలా తీర్చిదిద్దారు. ఫ్లాట్ మరియు హార్డ్ సర్ఫేస్ అయితే ఉంటుంది. అలానే బ్యాటర్స్కి ట్రూ బౌన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మోర్ రన్స్ బోర్డు మీద చూడొచ్చు అని చెప్పుకోవచ్చు. హిస్టారికల్లీ ఈ స్టేడియం ఒక హై స్కోరింగ్ గేమ్స్కి చూస్తున్నారు. ఎర్లీ ఓవర్స్లో బౌలర్స్కి స్వింగ్ పేస్ జనరేట్ అయితే అవుతుంది. ఇక తర్వాత వెదర్ రిపోర్ట్ గురించి మాట్లాడుకుంటే వర్షాలు పడిపోయి మ్యాచ్ లాగిపోయి ట్విస్ట్లు అయితే ఏం లేవు, కానీ కొంచెం మేఘావృతం అయితే ఉంటుంది. మ్యాచ్ డేన మార్నింగ్ టెంపరేచర్ 41 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రెయిన్ పర్సెంటేజ్కి 13%గా ఉంది. అలానే హ్యూమిడిటీ లెవెల్స్ యావరేజ్గా ఉండనున్నాయి. ఇక తర్వాత లైవ్ స్ట్రీమ్ గురించి మాట్లాడుకుంటే ఐపీఎల్ సీజన్ అంతా కొన్ని ప్లాట్ఫామ్స్ని లైవ్ ఇస్తున్నాయని అందరికి తెలిసిందే. టీవీస్లో వచ్చేకి స్టార్ స్పోర్ట్స్ 2 చూడొచ్చు. అలాగే టీవీస్లో తెలుగులో చూడాలంటే స్టార్ స్పోర్ట్స్ 1లో చూడాల్సి ఉంటుంది. అలాగే మొబైల్ యాప్స్ వెబ్సైట్లో వచ్చేకి మాత్రం జియో హాట్స్టార్లో చూడాల్సి అయితే ఉంటుంది. ఇక నరేంద్ర మోడీ స్టేడియం యొక్క ఐపీఎల్ స్టాట్స్ పరిశీలిస్తే టోటల్గా ఇక్కడ 41 మ్యాచ్లు జరిగాయండి. ఫస్ట్ మ్యాచ్ 20 మార్చి 2010 జరిగింది. లాస్ట్ మ్యాచ్ అంటే ప్రీవియస్ మ్యాచ్ 22 మే 2025లో జరిగింది. టాస్ గెలిచిన టీం విన్ అయిన మ్యాచెస్ 18. పర్సంటేజ్ పరంగా చూస్తే 43.90గా ఉందని చెప్పుకోవచ్చు. టాస్ ఓడిన టీమ్స్ మ్యాచెస్ విన్ అయింది 23, 56.10%గా ఉందని చెప్పుకోవచ్చు. ఈ గ్రౌండ్లో హైయెస్ట్ టోటల్ 243 పరుగులు 5 వికెట్లుగా పంజాబ్ కింగ్స్ పెరట్ అయితే ఉంది. లోయెస్ట్ టోటల్ 89 పరుగులుగా జీటీ ఆల్అవుట్ అయింది. హైయెస్ట్ రన్ చేజ్ 204 పరుగులు 3 వికెట్లుగా జీటీ పెరట ఉంది. అయితే ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ ఈ గ్రౌండ్లో 177 పరుగుగా ఉంది. అలాగే సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూస్తే 163 పరుగులుగా ఉంది. జీటీ మరియు సిఎస్కేల మధ్య హెడ్ టు హెడ్ రికార్డ్స్ పరిశీలిస్తే టోటల్గా వీళ్ళిద్దరి మధ్య 7 మ్యాచ్లు జరిగాయి. ఇద్దరు డామినేషన్ ఎక్కువగా లేదని చెప్పుకోవచ్చు. అంటే ఈక్వల్ ట్రాక్ రికార్డ్ అయితే ఉంది. సిఎస్కే 3 గెలిస్తే 1 మాత్రమే ఎక్స్ట్రా, జీటీ 4 గెలిచింది. 2024 ఇద్దరి మధ్య 2 మ్యాచ్లు జరిగాయి. తలా ఒక మ్యాచ్ గెలిచి సమన్ చేశారు.
అయితే ఈ సీజన్లో ఇదే మొదటి మ్యాచ్గా మాట్లాడుకోవచ్చు. అయితే సిఎస్కే 3 గెలిచింది, జీటీ 4 గెలిచింది. సిఎస్కే ఇంకొక మ్యాచ్ కనుక గెలిస్తే ఈక్వల్ అవుతుంది, లేదంటే జీటీ గెలిచిందంటే జీటీ డామినేషన్ అయితే కనబడుతుందని చెప్పుకోవచ్చు. ఇక ఫైనల్గా ఇరువురు టీమ్స్ యొక్క ప్లేయింగ్ 11 గురించి మాట్లాడుకుంటే ముందుగా సిఎస్కే యొక్క ప్లేయింగ్ 11 గురించి డిస్కస్ చేద్దాం. సిఎస్కే ఈ సీజన్లో వరస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది అనడంలో సందేహం లేదు. ఐపీఎల్ చరిత్రలోనే వరస్ట్ పెర్ఫార్మెన్స్ అయితే ఈ సీజన్లో సిఎస్కే చూపించింది. ఎస్పెషల్లీ 10th స్పాట్లో ఈ సీజన్ అయితే కంప్లీట్ చేయబోతుందని చెప్పుకోవచ్చు. ఈ మ్యాచ్లో ఏమైనా భారీ విజయం నమోదు చేస్తే ఒక స్పాట్ పెరిగి 9th స్పాట్లో అయితే కంప్లీట్ చేస్తుంది. టోటల్గా సిఎస్కే థీమ్ ఒకటే, ఎలా అయినా సరే ఈ మ్యాచ్ గెలవాలి, మంచి ముగింపు అయితే ఈ సీజన్కి ఇవ్వాలని అనుకుంటుంది. మనం ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాం, అంటే ప్రీవియస్ ప్రివ్యూలో చెప్పుకున్నాం, డెవెన్ కాన్వేని ఆడించడం అనవసరం అని చెప్పి. అయితే సిఎస్కే మళ్ళీ అదే మిస్టేక్ రిపీట్ చేసింది, దానివల్ల బిగ్ లాస్ ఎదుర్కొంది. అయితే ఈ మ్యాచ్లో అయినా ఆయుష్ మాత్రతో కలిపి షేక్ రషీద్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తే బాగుండని నేను అనుకుంటున్నా. మెయిన్లీ ఆయుష్ మాత్రం టెరిఫిక్ బ్యాటింగ్ చేస్తున్నాడు. ప్రీవియస్ మ్యాచ్లో కూడా చెతక్ కొట్టేశాడు. అంతకుముందు 97 పరుగులతో మంచి ఇన్నింగ్స్ ఆడాడు. ఇతర తర్వాత ఫస్ట్ డౌన్లో ఉర్విల్ పటేల్ నిన్న డక్అవుట్ అయినప్పటికీ అతను బ్యాటింగ్ విధ్వంసం ఏంటో మొన్న అయితే చూసాం. అలానే షేక్ రషీద్ నుంచి టాప్ ఆర్డర్లో ప్రాపర్ ఇన్నింగ్స్ అయితే చూస్తున్నాం. ఓవరాల్గా టాప్ ఆర్డర్ అయితే వీళ్ళ ముగ్గురు వల్ల కొంచెం స్ట్రాంగ్ గానే కనబడుతుంది. అలా అని చెప్పి బేబచ్చమైన స్ట్రాంగ్ అని చెప్పిన ఒక డీసెంట్ టాప్ ఆర్డర్ అని చెప్పుకోవచ్చు. ఇక మిడిల్ ఆర్డర్లో డెవాల్డ్ బ్రేవిస్, శివన్ దుబే, రవీంద్ర జడేజాలతో సాలిడ్ మిడిల్ ఆర్డర్ అయితే కనబడుతుంది. అంతవరకు డెవాల్డ్ బ్రేవిస్ అయితే ఎంత ఇన్నింగ్స్లో ఆడాడో, ఎంత ఎక్స్ట్రీమ్లీ వెల్ టచ్లో ఉన్నాడో అందరికీ తెలిసిందే. ఇక ఫినిషింగ్లో ఎంఎస్ ధోని, రవిచంద్రన్ అశ్విన్తో సరిపెట్టుకోవాల్సి ఉంది. అయితే లాస్ట్ మ్యాచ్లో అయినా ఎంఎస్ ధోని బ్యాట్ నుండి గుడ్ ఇన్నింగ్స్ అంటే మంచి మంచి సిక్స్లు చూడాలని సిఎస్కే ఫ్యాన్స్ ఈగర్లీ వెయిట్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే డెవాల్డ్ బ్రేవిస్, ఆయుష్ మాత్రే, ఉర్విల్ పటేల్ సిఎస్కే కీ బ్యాటర్స్గా మాట్లాడుకోవచ్చు. ఇక పేసినటువంటి ఖలీల్ అహ్మద్, అన్షుల్ కంబోజ్, మతీషా పతిరానా నడపనున్నారు. అయితే ఖలీల్ అహ్మద్ ఈ మధ్యలో అయితే తప్పాడని చెప్పుకోవచ్చు. అన్షుల్ కంబోజ్ కూడా రెగ్యులర్గా వికెట్లు అయితే తీయటం లేదు. మతీషా పతిరానా కంప్లీట్గా సిఎస్కేకి హ్యాండ్ ఇచ్చేసాడు ఈ సీజన్లో. సో ఓవరాల్గా ఇదే పేస్ యూనిట్తో నడుపుతున్నారని చెప్పుకోవచ్చు. ఇంకా స్పిన్ యూనిట్లో నూర్ అహ్మద్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలు మంచి స్పిన్ యూనిట్ పేపర్ మీద కనబడుతున్న జడేజా అయితే ఈ సీజన్లో అటర్ ఫ్లాప్ అని చెప్పుకోవచ్చు బౌలింగ్ పరంగా. లాస్ట్ మ్యాచ్లో అయితే విత్ జడేజా బాల్ ఏ ఇంపాక్ట్ అయితే చూపించలేదు. అయితే నూర్ అహ్మద్ తొలి నుండి గుడ్ రిజల్ట్స్ అయితే రాబడుతుందని స్పిన్ యూనిట్లో అని చెప్పుకోవచ్చు. ప్రతి మ్యాచ్లోనూ ఏదో టైంలో వికెట్స్ తీసి సిఎస్కేని ఫ్రంట్ ఫుట్లో అయితే నిలబెడుతున్నాడు. ఇక అశ్విన్ గురించి అంతగా ఇంప్రెసివ్గా అయితే లేడు, బట్ నిన్న మ్యాచ్లో మాత్రం కొంచెం పర్ఫార్మెన్స్ అయితే బాగుందని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా సిఎస్కేకి ఇది లాస్ట్ మ్యాచ్. ఒక డెవాన్ కాన్వే ప్లేస్లో షేక్ రషీద్ ఆడించే ఛాన్సెస్ మాత్రమే ఉన్నాయి. ఇక రిమైనింగ్ అంతా సేమ్ అని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా వీళ్ళ సిఎస్కే 11 పేపర్ మీద పరిశీలిస్తే ఆయుష్ మాత్రే, షేక్ రషీద్, ఉర్విల్ పటేల్, రవీంద్ర జడేజా, శివన్ దుబే, డెవాల్డ్ బ్రేవిస్, ఎంఎస్ ధోని, రవిచంద్రన్ అశ్విన్, అన్షుల్ కంబోజ్, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, అలాగే ఇంపాక్ట్ ప్లేయర్గా మతీషా పతిరానా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక ఫైనల్గా జీటీ యొక్క ప్లేయింగ్ 11 గురించి మాట్లాడుకుంటే జీటీ ఈ సీజన్లో టాప్ క్లాస్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చింది. మ్యాక్సిమం వీళ్ళ విన్స్ అన్ని వీళ్ళ టాప్ ఆర్డర్ ఇచ్చేసిందని చెప్పుకోవచ్చు. అంటే మిడిల్ ఆర్డర్ బాగాలేదని కాదు, అప్పటిదాకా బ్యాటింగ్ అవకాశమే రాలేదని చెప్పుకోవచ్చు. బ్యాట్ నుండి ఒక్క ప్రీవియస్ మ్యాచ్ మినహాయించి టాప్ ఆర్డర్ మ్యాక్సిమం కవర్ చేసుకుంది. నిన్న జీటీలో మిడిల్ ఆర్డర్ ఎక్స్ట్రీమ్లీ వెల్ ఇన్ టచ్ అని చెప్పి నిరూపించారు. అయితే మాత్రం టాప్ ఆర్డర్లో నిన్న ఫెయిల్ అవటం వల్ల, ఒక్కళ్ళు కూడా లాంగ్ ఇన్నింగ్స్ ఆడపడడం వల్ల లక్నో చేతిలో జీటీ అయితే ఓటమి తప్పలేదు. అయితే సాయి సుదర్శన్, శుభ్మాన్ గిల్, జోస్ బట్లర్ ముగ్గురు టెరిఫిక్ టచ్లు అయితే ఉన్నారు. 80% అబోవ్ మ్యాచెస్ వీళ్ళే కంప్లీట్ చేశారు. నిన్న వీళ్ళు ఎర్లీగా అవుట్ అవడంతో మిడిల్ ఆర్డర్లో జీటీ అదరగొట్టేసింది. అయితే షారుఖ్ ఖాన్ 200 స్ట్రైక్ రేట్తో 57 పరుగులు చేశాడు. అలాగే స్టీఫెన్ రదర్ఫర్డ్ 38 పరుగులతో మినీ క్యామియో అయితే ఆడాడు. సో జీటీ మిడిల్ ఆర్డర్ కూడా చాలా స్ట్రాంగ్ అని చెప్పుకోవచ్చు. బట్ వీళ్ళ టాప్ ఆర్డర్ డామినేషన్ వల్ల మిడిల్ ఆర్డర్ దాకా వెళ్ళకపోవడం వల్ల వీళ్ళ టాలెంట్ అనేది బయటకు రాదని చెప్పుకోవచ్చు. అలానే రాహుల్ తివాటియా, రషీద్ ఖాన్, ఆర్ సాయి కిషోర్, అర్షద్ ఖాన్లతో మంచి బ్యాటింగ్ డెప్త్ కూడా కనబడుతుంది ఫినిషింగ్లో అని చెప్పుకోవచ్చు. బట్ బౌలింగ్ యూనిట్లో మాత్రం జీటీ లై తప్పిందని చెప్పుకోవచ్చు. జీటీకి ఒక బ్యాటింగ్ యూనిట్ వల్లే విజయాలు అయితే రాలేదు. ప్రీవియస్ కొన్ని మ్యాచెస్ వరకు ప్రసిద్ధ్ కృష్ణ, మహమ్మద్ సిరాజ్ బౌలింగ్లో చుక్కలు చూపించారు. బట్ ఇప్పుడు గాడి తప్పినట్లు కనబడ్డారు. మెయిన్లీ కగిసో రబాడా లాంగ్ బ్రేక్ తర్వాత మ్యాచ్లెస్లోకి రావడం, 2 మ్యాచ్ల నుంచి ధారాళంగా పరుగులు సమర్పించుకోవడం జీటీకి కాస్ట్లీగా మారిపోయింది. రబాడా ఈ మ్యాచ్లో అయినా రిజంలోకి రాకపోతే ప్లే ఆఫ్స్లో జీటీకి టఫ్ కండిషన్ తప్పవని చెప్పుకోవచ్చు. ఇక స్పిన్ యూనిట్లో రషీద్ ఖాన్ టీంకే భారం అయ్యే సిచ్యువేషన్ అయితే ఫేస్ చేస్తున్నాడు. అతను వికెట్లు తీయడం పక్కన పెడితే ఎక్స్పెన్సివ్గా బాగా ప్రూవ్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఇక ఆర్ సాయి కిషోర్ డీసెంట్గా బౌలింగ్ చేస్తున్నాడు. అవసరమైతే వీళ్ళ స్పిన్ యూనిట్లో వాషింగ్టన్ సుందర్ని యూజ్ చేసుకునే ఛాన్సెస్ కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా వీళ్ళ 11 పేపర్ మీద పరిస్థితులు సాయి సుదర్శన్, శుభ్మాన్ గిల్, జోస్ బట్లర్,
స్టీఫెన్ రూదర్ఫర్డ్, షారుఖ్ ఖాన్, రాహుల్ తివాటియా, రషీద్ ఖాన్, అర్షద్ ఖాన్, కగిసో రబాడా, ఆర్ సాయి కిషోర్, మొహమ్మద్ సిరాజ్ ఇలా ఉన్నారు. ఇంపాక్ట్ ప్లేయర్గా ప్రసిద్ధ్ కృష్ణ యూజ్ చేసుకునే ఛాన్స్ ఉన్నాయి. అయితే ఈ మ్యాచ్లో ఫేవరెట్ మాత్రం జీటీనే. బట్ గెలిచే పాసిబిలిటీ సిఎస్కేకి లేవంటే డెఫినెట్లీ ఉన్నాయని చెప్పుకోవచ్చు. జీటీ టాప్ ఆర్డర్ వారికి బాగా ఆడుతుంది. బట్ ఖలీల్ అహ్మద్ కనుక వాళ్ళకి బ్రేక్ ఇస్తే ఖచ్చితంగా సిఎస్కే గేమ్లోకి వస్తుంది. సిఎస్కేలో మంచి బ్యాటర్స్ ఉండనే ఉన్నారు. ఆయుష్ మాత్రే, డేవాల్డ్ బేవిస్, ఉర్విల్ పటేల్ వీళ్ళ ముగ్గురులో ఇద్దరు బెస్ట్ ఇన్నింగ్స్ ఆడినా చాలు సిఎస్కే ఈజీగా గెలుస్తుంది.